ప్రజా సేవ పేరుతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు విషయాలను పక్కన పెట్టి కొసరు అంశాలను పట్టుకొని వేలాడుతున్నారా? ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి పైరవేలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అలాంటి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఏంటి? సీఎం హెచ్చరిక తర్వాతనైనా శాసనసభ్యుల్లో మార్పు వచ్చిందా? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యేలంతా సంపాదనపై దృష్టి పెట్టారట. అన్నింటా చేతివాటం ప్రదర్శిస్తూ పైరవీలు చేసుకుంటున్నారని టాక్. జిల్లా అధికారుల ఆఫీసుల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారట. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు అందాయని సమాచారం. వాటిలోని సమాచారాన్ని చూసి ముఖ్యమంత్రి ముక్కును వేలేసుకున్నారట. ప్రజాసేవ చేస్తారన్న ఉద్దేశంతో టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటే జనం సమస్యలను పట్టించుకోకుండా పైరవీలకు ప్రాధాన్యత ఇవ్వటంపై ఫైర్ అయ్యారట. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎవరెవరు ఏవేం చేస్తున్నారో తనకు తెలుసని, కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు దృష్టికి వచ్చిందని చెప్పడంతో ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారట. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇవ్వటంతో సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం రాజ్యమేలింది. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరించినట్టు సమాచారం. పైరవీల కోసం సెక్రటేరియట్ చుట్టూ తిరగటం మానుకుంటే మంచిదని సీరియస్ గా చెప్పినట్టు కాంగ్రెస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు. ఎమ్మెల్యేలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే తనకి మనసు విప్పి చెప్పుకోవచ్చని, అంతేకాని పైరవీలపై దృష్టి పెడితే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కామెంట్స్ చేసినట్టు టాక్. ఇక మరికొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారట. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రజలను కలిసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఫిక్స్ చేసుకోవాలని సీఎం సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుతో ప్రజల్లో పార్టీ పట్టుకోల్పోయిన విషయాన్ని రేవంత్ రెడ్డి సీఎల్పీ భేటీలో ప్రస్తావించారు. కాంగ్రెస్ శాసనసభ్యులు అలాంటి తప్పులు చేయకూడదని ఆదేశించినట్టు సమాచారం. ఇక ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంపై కూడా ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండటాన్ని సీఎం తప్పుపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం లేదని సీరియస్ అయ్యారట. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఎందుకు ఇవ్వటం లేదని నిలదీసినట్టు సమాచారం. గులాబీ పార్టీ ప్రభుత్వం చేసింది ఘోరంతైనా కొండంత పబ్లిసిటీ చేసుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత చేస్తున్నా ఘోరంత కూడా చెప్పుకోవటం లేదని సీరియస్ అయినట్లు కాంగ్రెస్ సర్కిల్స్ లో టాక్. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సిందేనని, విఫలమైతే ఊరుకునేది లేదని క్లాస్ పీకారట. తానిస్తున్న స్వేచ్ఛను వేరేలా అర్థం చేసుకుంటే ఇబ్బంది పడేది శాసనసభ్యులేనని, ఇదే లాస్ట్ వార్నింగ్ అని ముఖ్యమంత్రి తనదైన స్టైల్లో చెప్పినట్టు సమాచారం. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలపై అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని వెంటనే రియాక్ట్ అవ్వాలని ఆదేశించారట. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు, లబ్ధిదారుల వివరాలను ఎమ్మెల్యేలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత శాసనసభ్యులదేనని చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యే పనితీరుపై అన్ని వైపుల నుంచి నివేదికలు తెప్పించుకుంటారని చెప్పారట. సీఎం వార్నింగ్ తో తమ విధులు, కర్తవ్యాలు ఏంటో తెలిసాయని కొందరు ఎమ్మెల్యేలు రియలైజ్ అయితే తాము రీఛార్జ్ అయ్యామని మరికొందరు చెప్పటం గమనించదగ్గ విషయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ తర్వాతైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.